వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ శ్వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఏఎస్ చక్రవర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్. నమస్కారం అండి. నమస్తే శ్వియా వర్మ మేడం గారు. ఎలా ఉన్నారండి? ఫైన్ మేడం గారు. ఈ మధ్య కాలంలో గోల్డ్ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు 95,000 చిల్లర ఉంది. ఈ మళ్ళీ డౌన్ అవుతుంది, క్రాష్ అయిపోతుంది, 50,000కి వచ్చేస్తుంది అని అంటున్నారు. అది అసలు నిజమేనా అంటారా? శ్వియా మేడం గారు, నేను కూడా ఈ మధ్య ఈ రూమర్స్ అంటే స్ప్రెడ్ అయినాయి. ఇది రూమరేనా? ఇంకా ఆ డౌన్ అనేది అవ్వదా? దాని గురించి నేను కొంచెం లోతుగా విశ్లేషించి చెప్తాను. తప్పకుండా. నేను కూడా విన్నాను ఈ మధ్య కాలంలో గోల్డ్ క్రాష్ అవుతుంది, 10 grams మే కమ్ డౌన్ టు 50,000 అని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ అవుతుంది. సో నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. శ్వేయ మేడం గారు, గోల్డ్ గురించి చెప్పడానికి ముందు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2008లో 10 grams గోల్డ్ అనేటువంటిది 8,500 ఉండేది. ఈ గోల్డ్ అనేటువంటిది ఆ 2008 ఎండ్లో, అంటే 2009 బిగినింగ్ అనుకోండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ గోల్డ్. మీరు గోల్డ్ కనుక బై చేసి హోల్డ్ చేయగలరు, ఒక 2 years హోల్డ్ చేయగలిగితే 10 grams గోల్డ్ మీకు 30,000 అవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు ది పబ్లిక్. దాని మీద ఆంధ్రజ్యోతిలో ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ వచ్చింది, నేను రాసింది ఫుల్ పేజ్ ఆర్టికల్. ఓకే ఓకే, టాప్ టు బాటమ్ ఫుల్ పేజ్ ఆర్టికల్ మంది. సో మెనీ పీపుల్ క్రిటిసైజ్ ఇట్. చాలామంది దాన్ని చాలా తీవ్రంగా క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది. 8,500 గోల్డ్ ఏంటి, 2 yearsలో 30,000 టచ్ చేయటం ఏంటి, ఏంటిది అని అనటం జరిగింది. కానీ 2 yearsలో ఇట్ టచ్ 33,000 10 grams. నేను అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేయడానికి రీజన్స్ 1 by 1 నేను 4 reasons చెప్తాను. ఆ రోజు నేను రికమెండ్ చేయడానికి, మేడం గారు గోల్డ్ని ఎప్పుడు కూడా ట్రాయ్ ounceలో కొలుస్తారు ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఆ రోజు గోల్డ్ $1,000 ఉండేది. ఫస్ట్ రీజన్ 1 ఏంటంటే, మై పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఆన్ ది డే, రూపాయి విలువ యాజ్ ఎ ఎకనమిస్ట్గా రూపాయి విలువ క్రాష్ అవబోతుందని ఐడెంటిఫై చేశాను. డాలర్కి రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ చూసుకున్నట్టయితే రూపీ విలువ క్రాష్ అవుతుంది, ఖచ్చితంగా క్రాష్ అవబోతుంది ఐడెంటిఫై చేసి. దాని ఇంపాక్ట్ గోల్డ్ మీద ఉంటుంది. అది రీజన్ 1. సెకండ్ రీజన్ ఏంటంటే, మేడం గారు ఆమె టెక్నికల్ అనలిస్ట్. యాజ్ ఎ టెక్నికల్ అనలిస్ట్గా ఏం చెప్పానంటే, ద ట్రాయ్ ounce గోల్డ్ కనుక ఇప్పుడు $1,000 ఇట్ మే క్రాస్, ఇన్ వరల్డ్ మార్కెట్. ఓకే, యూ నెవర్ సీ $1,000 ఇన్ యువర్ లైఫ్ టైం. నీ జీవితంలో మళ్ళీ $1,000 చూడలేవు ట్రాయ్ ounce ధర. బికాస్ ఆఫ్ మీకు స్టాక్స్ అయితే 10,000 మీ స్టాకు ₹10 రావచ్చు, ₹10 స్టాకు 10,000 అవచ్చు. బట్ గోల్డ్ ఇస్ ఎ ప్రెషియస్ మెటల్. వన్స్ ఇట్ క్రాస్ $1,000 మీరు అసలు చూడలేరని చెప్పాను. యాజ్ ఎ టెక్నికల్ అనలిస్ట్, చార్ట్ అనాలిసిస్ట్గా 20 సంవత్సరాల చార్ట్లు చూసి అనలైజ్ చేసి చెప్పింది అది రెండో కారణం. మూడోది, మేడం గారు, ఐ కంపేర్డ్ గోల్డ్ విత్ అదర్ కమోడిటీస్. సో గోల్డ్ నాట్ డిస్కౌంటింగ్ ప్రాపర్లీ ఇన్ఫ్లేషన్ ఎట్ ద మూమెంట్. దట్స్ ద థర్డ్ రీజన్. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసరికి, మేడం గారు, డిమాండ్ అండ్ సప్లై ఆల్సో అబ్జర్వ్డ్ ఎట్ ద మూమెంట్. సో ఇన్ని విషయాలు పరిగణలో తీసుకొని ఐ రికమెండెడ్ గోల్డ్. దట్టు ఆ రోజు ఇంకోటి, ఫ్యూచర్ మార్కెట్లో నేను ఏం చెప్పినానంటే, ఒక 2 lakhs మార్జిన్ మనీ పెట్టి, దాని ఎవిడెన్స్ ఉంది, మీకు కావాలంటే వీడియో కూడా దీంట్లో ఇప్పుడే మీరు వీడియో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాన్ని సెల్లోనే ఉంది ఆ గోల్డ్ ఆర్టికల్ అనేటువంటి. మీరు కావాలంటే ఎవిడెన్స్గా కూడా చూపించుకోవచ్చు దాన్ని. సో ఫ్యూచర్ మార్కెట్లో 2 lakhs కనుక మీరు ఇన్వెస్ట్ పెట్టుకొని 2 years కనుక రోల్ ఓవర్ చేసుకుంటూ పోతే, యూ కాంట్ ఎక్స్పెక్ట్ 2 lakhs విల్ కన్వర్ట్ 25 lakhs అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్తే, చాలామంది ఏం చేశారంటే క్రిటిసైజ్ చేశారు, గోల్డ్ ఏంటి ఎంత అవటం ఏంటి అని. సరే, పాజిటివ్స్ చేయండి. ఇప్పుడు ఇక మనం ప్రజెంట్ గోల్డ్ మార్కెట్కి వద్దాం. ఈ మధ్యకాలంలో ఎంసెక్స్ మార్కెట్లో గోల్డ్, మేడం గారు, ఆల్ టైమ్ రికార్డ్ హై, మీకు 99,300 and odd 10 grams టచ్ అనమాట వాస్తవం. ఈ గోల్డ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది, 50,000కు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి నియర్ ఫ్యూచర్లో అని చెప్పి మార్కెట్లో రూమర్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. యాజ్ ఏ చార్ట్ అనలిస్ట్, మై పర్సనల్ ఐడియాలజీ అండ్ పెర్సెప్షన్స్, అంటే నేను చూసిన విధానాన్ని బట్టి నేను చార్ట్ అనాలిసిస్ చేస్తే, ఒకవేళ గోల్డ్ మార్కెట్ కనుక బాగా, అంటే గోల్డ్ కనుక బాగా, కమాడిటీ మార్కెట్లు బాగా క్రాష్ అవుతాయి, అంటే కరెక్ట్ అవుతాయి, క్రాష్ అవుతాయి అనకూడదు, కరెక్ట్ అవుతాయి, గోల్డ్ మేము కమ్ముకుంటూ ఉంటూ, అంటే 10 grams గోల్డ్ అనేది మహా వస్తే 84,000 నుంచి 10 grams గోల్డ్ 86,000 మధ్య రావడానికే ఛాన్స్ ఉంది. మళ్ళా చెప్తున్నాను,
10 గ్రామ్స్ గోల్డ్ 84,000 నుంచి 86,000 మధ్య రావడానికి ఛాన్సెస్ ఉంది. అంతకు మించి తగ్గుదా? అంతకుమించి తగ్గడానికి అవకాశం లేదు. అంటే ఫస్ట్ ఒపీనియన్ అనేది నా ఫస్ట్. రెండో ఒపీనియన్ ఏంటంటే మేడం గారు, ఒకవేళ మేబీ యుఎస్లో ట్రంప్ ఇప్పుడు చాలా అపరిపక్వమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సో ట్రంప్కు తీసుకునే నిర్ణయాలు ఫలితంగా ఇప్పటికే యుఎస్ గ్రోత్ రేట్స్ నెగిటివ్లో ఉన్నాయి. ఇంకో 2 quarters కూడా నెగిటివ్ రికార్డ్ అయింది అనుకోండి, నీకు ఆల్మోస్ట్ ఆ రేషన్కి వెళ్ళిపోతుంది యుఎస్ ఎకానమీ. ఇట్స్ ఎ బిగ్ ఎకానమీ. వరల్డ్లో యుఎస్ ఎకానమీ అంటే $29 trillion ఎకానమీ. నేను ఒక వీడియోలో చెప్పాను ఒక చోట, మీకు చైనా జీడిపి, ఇండియా జీడిపి, బ్రిటన్ జీడిపి, జర్మన్ జీడిపి, 4 దేశాల జీడిపిలు కలిపినా యుఎస్ జీడిపి అంత లేదు. దట్స్ ఫ్యాక్ట్. సో అంత జీడిపి ఉన్నటువంటి యుఎస్ కనుక ఏ డీప్ రెసిషన్లోకి వెళ్ళిపోయి బాండ్స్ వాల్యూ మొత్తం కొలాప్స్ అయిపోతే యుఎస్లో, అప్పుడు గోల్డ్ మే కమ్ డౌన్ టు మై పర్సనల్ ఒపీనియన్ 10 grams 62,000 నుంచి 64,000 మధ్య రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే. అది ఏంటి, 2008-2009లో సమ్ ప్రైమ్ లెండింగ్ ప్రాబ్లం వచ్చింది యుఎస్లో. అలాంటి రెసెషన్ వచ్చి అలా వరల్డ్ వైడ్ మార్కెట్స్ అంటే యుఎస్ మార్కెట్స్ కొలాప్స్ అయ్యి వరల్డ్ వైడ్ మార్కెట్స్ కొలాప్స్ అవుతే అప్పుడు గోల్డ్ వస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్, ట్రై టు అండర్స్టాండ్ అది. అందువల్ల అంతేగాని గోల్డ్ ఇప్పుడు 50,000కి వచ్చింది అంటే ఐ కాంట్ బిలీవ్, నేనైతే నమ్మట్లేదు. నేనైతే మటుకు ఒకవేళ యుఎస్ ఎకానమీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు సబ్ప్రైమ్ లెండింగ్ ప్రాబ్లం కూడా చెప్తాను ఒకసారి, ఎందుకంటే ప్రేక్షకులకి మనం చాలామందికి ఏంటంటే 2008, 2007, 2008, 2009 ప్రైమ్ లెండింగ్ ప్రాబ్లం అంటే ఏంటంటే యుఎస్ ఎకానమీలో అప్పుడు ఏం జరిగిందంటే మేడం గారు, ఒక లోన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మీకు కొన్ని పారామీటర్స్ ఫాలో అవుతాయి. క్రెడిట్ స్కోర్ అని చూస్తారు. ఈ క్రెడిట్ స్కోర్ అనేవి ప్రాపర్గా లేకుండా, ప్రాపర్ మార్టిగేజ్ లేకుండా విపరీతంగా హౌస్ లోన్స్ ఇవ్వటం, ఎక్కువ వడ్డీ ఆశకని, అర్థమైందండి, ఎవరికి పడితే వాళ్ళకి, అర్థమైందా, లేమని కూడా తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఏమైనాయంటే ఒక్కసారిగా యుఎస్ ఎకానమీ మీద రిఫ్లెక్ట్ అయ్యింది. ఎందుకంటే బ్యాంకుల దగ్గర ఉన్న కూడా ఎక్కువ డబ్బు ఆశ అని. ఇప్పుడు మీరు ఉన్నారు మేడం గారు, మీకు నేను అప్పు ఇచ్చేటప్పుడు చాలా చూసుకోవాలిగా. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నీకు అప్పు ఇచ్చేటప్పుడు నీ క్రెడిట్ స్కోర్ చూసుకుంటానా లేదా, రైట్ అండర్స్టాండ్. అట్లా క్రెడిట్ స్కోర్ ప్రాపర్ చూడలే, ఎక్కువ వడ్డీ ఆశతోటి, నీకు అర్థమైంది, ఆ ప్రాపర్ మార్టిగేజ్ లేకుండా హౌస్ లోన్స్ విపరీతంగా ఇవ్వటం జరిగింది. ప్రాపర్ ఎంప్లాయ్మెంటు లేని వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఏమైనాయంటే ఒకసారి ఎన్పిఎల్గా అయిపోయింది. సో సబ్లైనింగ్ ప్రాబ్లం అంటారు. బ్యాంకులు మొత్తం కూడా దివాలైతే పరిస్థితి వచ్చింది ఆ టైంలో. విపరీత రెసిషన్, అసలు ఎట్లాంటి రెసిషన్ అంటే మీరు చెప్తే నమ్మలేరు. చాలామందికి ఇండియాలో రెసిషన్ అంటే ఏంటో తెలియదు. యుఎస్లో, బ్రిటన్లో, ఫ్రాన్స్లో, యూరోప్ అంటే యూరోప్, యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి 2008-2009 క్రాష్ అంటే ఏంటో తెలుసా? ఉదయం కాదు, సాయంత్రం కాదు, అసలు నెల రోజులు షాపులు క్లోజ్ చేసి కూర్చున్నారు. కష్టం, అసలు బజార్ నిర్మాణం, అసలు ఎవరు లేడు, లైట్ ఆర్పేసి కూర్చునే పరిస్థితి వచ్చింది. అందువల్ల అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డిమాండ్ ఎక్కడ ఉంటుంది గోల్డ్కి? అసలు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మేడం గారు, మీరేం కొనుక్కుంటారు, ఓ ప్యాంటో ఓ షర్టో లేకపోతే ఏదో అంటారు కదా మీకు, అంటే మాకైతే ప్యాంట్ షర్ట్ అంటాం, మీరైతే చీరో ఇట్లా కొనుక్కుంటారు. నీకు చీరలు కొనుక్కోవటానికే ట్రై టు అండర్స్టాండ్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి వేతనాలు పడే విపరీతంగా, అంటే అసలు ఒక రెసిషన్ మార్కెట్ వచ్చేసి ఉద్యోగాలు లేకుండా, అర్థమైందా, మొత్తం కూడా ఒక ఎకానమీ మొత్తం కూడా స్ట్రక్ అయిపోయి రెసిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు శారీనో లేకపోతే ఏవో కొనుక్కోవటానికి డబ్బులు లేనప్పుడు బంగారం కొనుక్కుంటారా? తగ్గుతుంది. నీకు అర్థమైందా? ఇప్పుడు తినడానికే తిండి లేనప్పుడు బంగారం ఏం కొంటారు పోయి? ఎకానమీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు తగ్గడానికి అవకాశాలు లేవు. అందువల్ల అలాంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ అవుతే ఇట్ మే కమ్ డౌన్. ఓకే, అలాంటి సిచ్యుయేషన్స్ ఇప్పుడైతే క్రియేట్ అవ్వవు. మేబీ ఒకవేళ యూఎస్ కనుక డీప్ రెసిషన్లో పోయినా కూడా మై పర్సనల్ ఫీలింగ్ ఇట్ కమ్ డౌన్ టు 62,000 10 grams 60,000 to 64,000 బిట్వీన్ రావడానికి అవకాశం ఉంది. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ మేడం. ఓకే, ఇది అందువల్ల 50,000కి వచ్చిందంట గోల్డ్, ఇంకోటి వచ్చి అసలు 40,000కి వచ్చిందంట గోల్డ్. ఆల్ దీస్ థింగ్స్ ప్రాపర్గా ఐడియా లేకుండా. ఇంకోటి మేడం గారు, చాలామంది గోల్డ్ కొను అని చెబుతుంటారు, ఇప్పుడు కూడా కొంతమంది చెబుతారు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే గోల్డ్ అనేటువంటిది కామన్ మ్యాన్ పర్చేసింగ్ కెపాసిటీ డీవేట్ అయ్యింది, కొంత హైలో ఉంది. అందువల్ల గోల్డ్ ఇప్పుడు ఉన్న క్రమంలో ఇంకో బ్యాచ్ అవుతుంటుంది, అసలు 2 లక్షలు అయిందంటే గోల్డ్ 1,00,000. ఏమండి, పల్లెటూళ్ళల్లో అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లోకి వెళ్తే తాళిబొట్టు అంటే కనీసం 2 గ్రాములు లేని తాళిబొట్టు రాదుగా, 20,000. ట్రై టు అండర్స్టాండ్. ఇవాళ గోల్డ్ కొనే పరిస్థితి ఉందా? అందువల్ల
డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది, నీకు ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల గోల్డ్ ఇక్కడి నుంచి ఎక్స్ట్రీమ్గా పెరుగుతుందని నేను చెప్పను, కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండే మాట వాస్తవం. ఆ కరెక్ట్ అయినా కూడా బిట్వీన్ 84,000 to 86,000 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫైనల్ కంక్లూజన్ యుఎస్ మార్కెట్స్ డీప్ కరెక్షన్కి వెళ్ళిపోయి దాని ఇంపాక్ట్ ఎంటైర్ యూరోప్, ఎంటైర్ ఏషియన్ కంట్రీస్ మొత్తం వరల్డ్ వైడ్గా కనుక ఒక రష్యన్ వాతావరణం క్రియేట్ అవుతే లైక్ దట్ కండిషన్స్ కమ్ డౌన్ టు 62,000 10 grams gold. ఓకేనా? ఓకే. That's right. థ్యాంక్ యూ చక్రవర్తి Thank you, గారు. Madam థ్యాంక్ గారు. యూ సో మచ్. To give this opportunity, Sweya Verma Madam Garu, once again I thanks towards BRK news channel and to you. Thank you, Madam, థ్యాంక్ యూ సో మచ్. to giving this opportunity. Thank you. ఇది టుడే అప్డేట్. ఇంకొక అప్డేట్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. చూస్తూనే ఉండండి బీఆర్కే మనీ కంట్రోల్. నమస్కారం.